భూపాలపల్లి ఐఎన్టీసీ యూనియన్లో గందరగోళం నెలకొంది. సింగరేణిలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రాతినిధ్యంలోకి వచ్చిన ఆ యూనియన్లో సంతోషం లేకుండా పోయింది. అసలు యూనియన్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదని గెలిపించిన కార్మికుల్లో ఇటు సంఘంలో ఉన్న నాయకుల్లో అయోమయం నెలకొన్న వైనంపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. గత 15 రోజుల క్రితం వరకు భూపాలపల్లి ఏరియాలోని ఐఎన్టీయూసీ యూనియన్లో సింగరేణి ఎన్నికల హడావుడే కనిపించలేదు. ఎందుకంటే ఆ యూనియన్లో పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడం ఒకవైపు అయితే ఉన్న నాయకుల్లో సఖ్యత లేకపోవడంతో సంఘానికి బలం లేకుండా పోయింది. దీనికి తోడు ఓ బ్రాంచి నాయకుడి ఒంటెద్దు పోకడల తీరుతో యూనియన్కు ఉనికే లేకుండా చేశారని పలుమార్లు బహిరంగంగానే దూషించుకోవడంతో యూనియన్ కార్యాలయం ఎప్పుడూ వెలవెలబోయేది. ఇది చాలక నాయకుల మధ్య ఉన్న వర్గపోరుతో విరక్తి చెందిన కార్మికులు ఒక్కొక్కరుగా ఐఎన్టీయూసీని విడిచారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర సత్యనారాయణరావు గెలుపొందడంతో ఒక్కసారిగా యూనియన్లో జోష్ నెలకొంది. దీంతో యూనియన్ కార్యాలయంలో ఎప్పుడు చూసినా కార్మిక నాయకులతో కలకలలాడింది. ఇదే తరుణంలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు రావడం, ఉనికే లేదనుకున్న సంఘంలో వివిధ యూనియన్ల నుంచి నాయకులు కార్మికులు చేరడంతో బలంగా తయారై ఎన్నికల బరిలోకి దిగింది. అయినప్పటికీ ఇటీవల జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ కేవలం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీదున్న అభిమానంతోనే సింగరేణి కార్మికులు గెలిపించారు. భూపాలపల్లి నియోజకవర్గంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు అనేక మంది అభిమానులు ఉన్నారు. వారితో పాటు సింగరేణి కార్మికులు కూడా సత్యనారాయణరావు మీద ప్రత్యేకమైన అభిమానంతో ఉన్నారు. దీంతోనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని కార్మికులు భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో సింగరేణిలో ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా ఏర్పడినప్పటికీ భూపాలపల్లి బ్రాంచ్లో ఐఎన్టీయూసీని నడిపించే నాయకుడు లేక యూనియన్ పూర్తిగా చతికిల పడుతోందని కార్మికులు గుసగుసలాడుతున్నారు. ఐఎన్టీయూసీలో ఉన్న కొంతమంది నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తమ ఒంటెద్దు పోకడలను అవలంబిస్తూ పూర్తిగా వినాశనానికి గురిచేస్తున్నారు. ఐఎన్టీయూసీ గెలుపొందిన మరునాడే విజయోత్సవ ర్యాలీ జరగాల్సి ఉండగా ఆ సంఘంలోని నాయకుల మధ్య సఖ్యత లేక ఒకరంటే ఒకరికి పడక 5 రోజుల తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమక్షంలోనే తాము ఐఎన్టీయూసీకి పెద్ద నాయకులమని చెప్పుకునే కొంతమంది నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడంలో ఒకరినొకరు కార్మికుల ముందే తోసుకున్నారు. ఇది ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముందే జరగడంతో కార్మికులు గందరగోళానికి గురయ్యారు. ప్రాతినిధ్య సంఘంగా గెలుపొందిన ఐఎన్టీయూసీ సంఘంలోని నాయకుల మధ్య ఇలానే వర్గపోరు నడిస్తే యూనియన్ మనుగడ ఏమవుతుందోనని కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే భూపాలపల్లి ఐఎన్టీయూసీ పరిస్థితి అధోగతే అవుతుందని అధిష్టానం ఆలోచించి ఇప్పటికైనా సరైన నాయకునికి బాధ్యతలు అప్పగించి కార్మికులకిచ్చిన హామీలను నెరవేర్చే విధంగా న్యాయం చేయాలని సింగరేణి కార్మికులు వేడుకుంటున్నారు.